ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడినట్టుగా మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీతో దేవుడు అంటున్నాడు, మీరు దుఃఖిస్తున్నారు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా నిశ్చయంగా అది సంతోషంగా మార్చబడుతుంది అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాటను నమ్మి, ఇది బైబిల్లో రాసిపడిన వాక్యం కదా, నేను లేదా మనుషులు చెప్పిన మాట కాదు, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ఈ దేవుడిచ్చిన మాట ఈరోజు మీ ముందుకు వచ్చింది. కాబట్టి దీనిని మీరు గట్టిగా పట్టుకొని దేవుని అడిగినట్లయితే, ప్రవ్వా నా దుఃఖము సంతోషంగా మారుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది అని నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఈరోజు నాకు అది ఖచ్చితంగా జరుగునుగా. కానీ నేను నమ్మకంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు అనమాట. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అరక్షణంలో ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు ఆయన. మరి నీ విషయం, నీ యొక్క ఆలోచన ఎంత ఆయనకి, ప్రభా నీ కార్యం ఎంత ఆయనకి, నీ యొక్క సమస్య ఎంత ఆయనకి. నిజంగా 6 రోజుల్లో ఈ భూమిని, సృష్టిని, పక్షులను, మళ్ళీ అలాగే జీవచరాలను, మనిషిని, ప్రతి దాన్ని సృష్టించి ఈ భూగోళం, ఈ విశ్వమంతటిని ఆయన సృష్టించాడు. మరి నీ యొక్క పని ఎంతసేపు ఆయనకి కదా, నీ యొక్క ఆలోచన ఎంత ఆయనకి, నీ సమస్య ఎంత ఆయనకి కదా. అది తీరే సమయం వరకు మనం ఎదురు చూస్తుండాలి. అది తీరడానికి ఆయన యొద్ద పరుగులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడు, నాకు తెలుసు ఆ విషయం, నేను నమ్ముతున్నాను ఆ విషయాన్ని. నువ్వు ఆయన అరక్షణంలో నాకు ఈ కార్యాన్ని చేయగలవు. మరి నీ పాదాల యొద్దకు వచ్చాను, నాకు సహాయం ఇచ్చేయి, నాకు కార్యం చెయ్యి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని నీ కొరకు ఆయన చేసి చూపించే దేవుడు అనమాట. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు దాటిపోయే దేవుడు కాదు కదా ప్రభా అని నేను అడుగుతుండగా దేవుని గొప్ప కార్యం మన జీవితంలోకి వస్తుంది అనమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చిండుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నిన్ను దాటిపోయేవాడు కాదు మన దేవుడు. ఆయన దాటిపోకుండా నీ సమస్యను తీర్చడానికి ఆయన నీ ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా నీ దుఃఖం నాట్యంగా, సంతోషంగా మారుతుంది అని ఆయన నీ జీవితంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన ప్రకారం తండ్రి మా జీవితంలో ఈ దినం ఒక మేలు జరగబోతున్నందుకు, ఒక కార్యం జరుగుతున్నది, అది నువ్వు మాకు ఇస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నువ్వు చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. అలాగే మరి ఎంతమంది బిడ్డలది ఈ వాక్యం చూస్తుండగా తండ్రి వారి హృదయాలలో ఒక బలమైన విశ్వాసం పుట్టిందో ప్రభా, అది అనారోగ్యం కావచ్చు, అలజడి కావచ్చు, అయా తండ్రి స్వస్థత లేకుండా, అయా తండ్రి చనిపోతానని భయపడుతున్న భయాందోళన కావచ్చు, దీర్ఘాయుషుతో నింపుతున్నందుకు వందనాలు. ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ప్రభా యేసయ్య, అప్పుల సమస్య కావచ్చు, ప్రభా యేసయ్య, ఏదైనా కూడా తండ్రి ఆయన నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుందని వాగ్దాన ప్రకారం నువ్వు మాతో మాట్లాడుతున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. అనేకమైన మరి శుభ దినాలు ఈ రీతిగా జరుపుకోవడానికి నీ కృప విప్పమని వారిని నీ చేతులకు అప్పగిస్తూ చూసిన వీళ్ళందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.